రోజుల క్రితం ధరవరం పట్టణంలో ఒక చేనేత కార్మికుడు ఫ్యామిలీని కొంతమంది ఇంటిపై అసాల్ట్ చేసి వాళ్ళ పిల్లలు అరుస్తూ ఉండడం, వాళ్ళని అటాక్ చేసి వాళ్ళని ఇంట్లో సామాన్లు పగలగొట్టి ఒక సుమారు 7 మంది వరకు దొండకు వాటిని దాడి చేసినట్టుగా ఒక వీడియో హల్చల్ అవ్వడం జరిగింది. అదే రోజు రాత్రి ఆ ఇన్సిడెంట్ అయిన వెంటనే కేసు కూడా రిజిస్టర్ చేయడం జరిగింది. యాక్చువల్గా జరిగింది ఏంటంటే, ఈ చేనేత ఫ్యామిలీ ఏదైతే ఉన్నారో వాళ్ళు వడ్డీకి కొంతమంది దగ్గర అప్పు తీసుకోవడం జరిగింది. ఈ బ్యాచ్ ఎవరైతే ఉన్నారో వడ్డీకి ఇచ్చేటువంటి వాళ్ళు వీళ్ళు అధిక వడ్డీకి ధర్మవరంలో కొన్ని సంవత్సరాల నుంచి వడ్డీలు ఇస్తూ బిజినెస్ చేస్తూ ఉన్నారు. సుమారు దగ్గర 10 సంవత్సరాల నుంచి వీళ్ళు ఈ బిజినెస్లో ఉన్నారు. అక్కడ పబ్లిక్ని ఫస్ట్లో వీళ్ళు తక్కువ వడ్డీలకు ఇచ్చినప్పటికీ రాను వడ్డీలు అధికంగా వసూలు చేయడం, వడ్డీ డబ్బులు ఇవ్వలేని ఫ్యామిలీని వెంటబడి వాళ్ళని హెరాప్ చేయడం, వాళ్ళ ఇళ్ళకి వెళ్ళిపోవడం, అసభ్యంగా ప్రవర్తించడం, మరియు వాళ్ళపైన దాడి చేయడం, వాళ్ళ వస్తువులు పాల్గొట్టడం, ఇట్లాంటి థ్రెటనింగ్తో అధిక వడ్డీని వసూలు చేయడం అనే కార్యక్రమాన్ని వీళ్ళు చేస్తూ ఉన్నారు. దీంతో ఇప్పటికే 10 కేసులు రిజిస్టర్ అయ్యి గతంలో కూడా వీళ్ళు అరెస్ట్ చేసి రౌడీ షీట్ కూడా ఓపెన్ చేయడం జరిగింది. ఇదే తరహాలో ఇది చేయడం వలన ఈసారి ఇంకా కఠినమైన చర్యలు తీసుకోవడం జరిగింది. వీళ్ళందరినీ కూడా ఈరోజు రిమాండ్ సెక్షన్స్తో అరెస్ట్ చేసి పంపిస్తున్న ఎక్స్టార్షన్ అండ్ థ్రెటనింగ్ అండ్ అటాకింగ్ ఆన్ ద ఫ్యామిలీ. సో ఈ సెక్షన్స్ అన్నీ కూడా పెట్టి వీళ్ళని పంపించడం జరుగుతుంది. వీరిలో ప్రధానంగా A1 రాజు ప్లస్ A7 గుజ్జల విజయ్ కుమార్ అనే వాళ్ళు పరారీలో ఉన్నారు. వారి కోసం ప్రత్యేకంగా ఒక టీము వర్క్లో ఉన్నారు. ధర్మవరం అండ్ మా జిల్లా సత్యసాయి జిల్లా మొత్తాన్ని కూడా ఫ్రీ ఫ్రమ్ దిస్ మనీ లెండర్స్, ఇల్లీగల్ మనీ లెండర్స్ నుంచి ఫ్రీగా చేయడం కోసం అన్ని రకాల చర్యలు చేపట్టడం జరుగుతుంది. ఇలాంటి అప్డేట్స్ కోసం ఫాలో అండ్ సబ్స్క్రైబ్ విన్వో న్యూస్.